హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు మా మిద్దె తోటలో పండిన నేతి బీరకాయ పచ్చడి చేసుకుందామండి. మేమైతే ఇలా చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో చెప్పండి. 2 స్పూన్ల పోపులు వేసుకోవాలండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, 1 స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను జీలకర్ర, కొంచెం అల్లం, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, 1 ఆనియన్ ఇవి వేసిస్తాను. కొంచెం కరివేపాకు, కొంచెం వేపుకున్నామండి మెత్తబడే వరకు. ఆనియన్స్ అవి వేగిపోయాయండి. ఇప్పుడు కొంచెం టమాటాలు వేసుకుందాము. ఈ 3 టమాటాలు అండి, పెద్ద సైజు 3 టమాటాలు వేస్తాం. టమాటాలు మధ్య వరకు వేసుకున్నాము. కొంచెం మగ్గిపోయాయండి. ఇప్పుడు నేతి బీరకాయ ముక్కలు వేసేసుకుందాము. ఇలాంటి ఇలా ముక్కలు వేసుకోవాలి. ఇది డార్క్ కాయ, డార్క్ కలర్ ఒకటి, లైట్ కలర్ 2 కలర్స్ మా మిద్దె తోటలో ఉన్నాయండి. ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ 2 కాయలు వేసేసుకున్నాము. బాగా మగ్గనిద్దామండి. కొంచెం ముక్క మెత్తబడే వరకు వేయించుకోవాలి. చట్నీ బాగుంటుంది. ఇది నేతి బీరకాయ టమాటా పచ్చడి అండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలుపగలరు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్లు అందరికీ హాయ్ అండి. ఇలా కొంచెం ముక్క మెత్తబడే వరకు వేయించుకుందామండి. ఇలాంటి ముక్కలు మెత్తబడిపోయాయి. ఇంకా ఇలా అయితే సరిపోతుంది. కొంచెం చల్లారాక మిక్సీ వేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో తింటే అదిరిపోద్దండి. మీరు ఒకసారి నచ్చితే ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది. నేతి బీరకాయ తింటే చలవ చేస్తుంది. షుగర్ ఉన్న తింటే చాలా మంచిదండి. బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మిక్సీ వేసుకున్నాను, పోపు వేసుకున్నానండి. ఒకటి ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ పచ్చడి రెడీ అయిపోయింది.
పోపు వేసుకున్నాను దీనిలో. సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. నేతి బీరకాయ నోట్లో వేస్తుంటే ఇట్టే కరిగిపోయేటట్టు ఉంటుందండి. నెయ్యిలాగా చాలా స్మూత్గా ఉంటుంది. టేస్ట్ చూద్దామండి కొంచెం. చాలా బాగుందండి. ఇది కచ్చాపచ్చాగా రుబ్బుకున్నాం కదా చట్నీ, చాలా బాగుంది. టమాటాలు పులుపు, పోపులేస్తాం, చాలా సూపర్ ఉందండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సరే అండి, బాయ్ అండి, ఉంటాను.